రామాయణం అదంతా సత్యమైతే సినిమాలో చూపించినట్లయితే ఆయన లవకుశలు చిన్నప్పుడు ఉన్నప్పుడే వాళ్ళకి పట్టాభిషేకం చేసి రాముడు నిర్గమించినట్లయితే ఆయన 11,000 సంవత్సరాలు ఆ చేసినట్లు ఎట్లా అంటే ఒక 100-150 సంవత్సరాల్లో జరిగిపోయినట్లు అనిపిస్తా ఉంది కదా. కొంచెం దీని గురించి వివరించండి. సంవత్సరాలకి అప్పటి సంవత్సరాలకి సంబంధం లేదు. అది మనం నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. రామాయణ కాలంలో 1000 సంవత్సరాలు జన్మించారు అందరూ. దశరథుడు 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్టుంది. రాముడే తక్కువ. దశరథుడు 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఆయన కంటే ముందు అజుడు 30,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఆయన కంటే ముందు రఘు మహారాజు 33,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్టుగా ఉంది. అందువల్ల ఏంటంటే ఆ కాలం మరి అట్లా సంవత్సరాలు చాలా ఎక్కువగా అతిగా చెప్పారో లేకపోతే నిజంగా చేశారో ఏదో ఉంది. అట్లానే భారతం వచ్చినప్పటికల్లా 200 సంవత్సరాలు ఆయుర్దాయం. అందుట్లో కొంతమంది ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, బాహ్లికుడు, సోమదత్తుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 300, 350, 400 సంవత్సరాలు జీవించారు. మిగిలిన వాళ్ళందరూ 200 లోపే పోయారు. ఆఖరి శ్రీకృష్ణుడు కూడా 125 సంవత్సరాలు.